గుడివాడ కంకిపాడు రోడ్డు గత కొన్ని ఏళ్లుగా ఈ అస్తవ్యస్తమైన రోడ్లో ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఎన్నో ప్రమాదాలకు గురవుతూ ఇదే రోడ్లో మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 20 కుటుంబాలు రోడ్ల మీద పడి ఒక 10 మంది అయితే కాలం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఇదే కంకిపాడు నుండి గుడివాడ వరకు ఉన్న రోడ్డు పరిస్థితులు కానీ ఆ వాహనదారుల్ని ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మనం ఈ రోజు ప్రత్యక్షంగా వాటి నుంచి తెలుసుకుందాం. ఎలా ఉంది మీకు ఈ రోడ్డు మీద? నరకం మామూలుగా మేము వారం డైలీ జర్నీ చేస్తున్నాం. కంకిపాడు నుంచి గుడివాడ నరకం కనపడుతుంది. జనాలు యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి, పడుతున్నాడు నరకం జనాలకి. ఎన్ని రాజకీయ పార్టీలు మారిన ఈ రోడ్డు పట్టించుకుని నాదుడే లేడు. మరి ఈ రోడ్ లో డెలివరీలు అయిపోతున్నాయి. మనీలు వేసుకున్న వాళ్ళు ఏ పొజిషన్ వస్తారు. ఇప్పుడు మేము అంటే ఉట్టాలు అంటే ఏదో ఒక సాధ్యంగా వస్తున్నాము. మరి కట్టుతో ఉన్న వాళ్ళు, మరి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మరి ఎట్టొస్తారు. మరి రోడ్లు ఎట్టున్నాయి చూడండి, అటు వెళ్ళి చూడండి. అసలు అన్ని గోతులే, ఒక్క తిన్నంగా రోడ్డు అనేది లేదు. ఇవి కూతులు లెక్క తప్ప ఇటు నుంచి వచ్చేప్పుడు ప్రాణం మీదకి వస్తుంది. కంకిపాడు డైలీ సర్వీస్ రోడ్డు మీద ప్రయాణం ఎలా నరకం. ఇంకా కొంత యాత్ర అప్పుడే అక్కడక్కడ వేసారని అంటున్నారు కానీ అది కూడా వేసినట్టు ఏమీ అనిపించట్లా. నేను 2019 2021 కొంతవరకు బాగానే ఉంది, 2020 వరకు బాగానే ఉంది. 21 నుంచి అసలు ఏం బాగా. ఇప్పుడు మొన్న ఏదో సంక్రాంతి వరకు వేసేస్తారన్నారు, ఏం వేయలేదు. అసలు ఎప్పుడు మోక్షం కలుగుద్దో కూడా తెలియట్లా. వానపాముల నుంచి అసలు విజయవాడ నుంచి ఇక్కడికి రావాలంటే అసలు ఎవరో రావట్లేదు. విజయవాడ నుంచి ఇక్కడ గుడివాడ రావాలని చాలా కష్టంగా ఉంది. కంకిపాడు నుంచి అసలు మరీ గోతులు ఇబ్బంది అయిపోతున్నాడు. మొన్న 2 సంవత్సరాలు మా కాలు పడిపోయింది ఎంటర్పాటు రోడ్లు. 3 లక్షల్లో పెట్టుకున్నాం. ఈ గుడివాళ్ళ వాళ్ళ పోతే మళ్ళీ విజయవాడ జాయిన్ చేసాం. చూడండి రోడ్లు ఇప్పుడు కూడా అసలు ఆయన పాప అలా తోలుకుంటా పక్క నుంచి అలా చూసుకుంటూనే వచ్చాడు. తోలు అయిన కూడా అంత ఇబ్బంది అయిపోతుంది. రోడ్లు పట్టించుకోండి. జర్నీ చేస్తున్నారు. నైట్ టైమ్స్ అయితే ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఏదో ఎవరో రేపేస్తారు అనుకుంటున్నాం, రోడ్లు వేయట్లేదు. మేమైతే ఇంకా మేము చెప్పాలా చాలా కష్టంగానే డ్రైవింగ్ చేస్తున్నాం. రోడ్డు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఎవరో ఒకరికి అనుగ్రహించి రోడ్డు సరిగ్గా చేస్తారని అనుకుంటున్నాం. మీరు ఈ టైం లిమిట్ లో వెళ్ళాలని ఉంటది. లాస్ట్ ఈ రోడ్డు ఇలా ఉండడం వల్ల మీకు ఎంత టైం పడుతుంది? మీరు ఎంత యాక్చువల్గా మాకు ఇచ్చిన టైం 1:40 నిమిషాలు, 2 గంటల 20 నిమిషాలు పట్టచ్చు, 2 గంటలన్నర పట్టచ్చు. చాలా సర్వీస్ ఉన్న రోజు మేము కొంచెం సర్వీస్ బాగుంటే జాగ్రత్తగా మరి తీసుకుని వెళ్ళాలి కదా, ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. అనుకునే టైం ఎక్కువ పడుతుంది కానీ తక్కువ పడతాం. ఏదంటే మేము కూడా ఏంటంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, రోడ్ వేసి పెడతారు మాకని అనుకుంటున్నాం. రోడ్ మీద చూస్తుంటే ఎక్స్ప్రెస్ మేము వెళ్తా దారి లేదు, ఎక్స్ప్రెస్ మీదకి వచ్చేస్తున్నారు. ఈ బండి 6 గంటలు వెళ్ళాల్సిన బండి 2 గంటలు పడుతుంది. డీజిల్ 5 లీటర్లు రావాల్సింది 8 లీటర్లు డీజిల్. గోతులు ఉన్నాయి. బండి లోడ్ బండి ఒక పక్కే రోడ్ మంచి బాగున్నది చెప్పి వెళ్ళాలి. ఆ టైం గొయ్యి ఉంది. ఈ టైం కొత్తనేమో వచ్చేవాడు మీద మళ్ళీ బాబు మళ్ళీ మా మీద రోడ్డు బాగుంటేనే కదా లోడ్ బండి అటు వెళ్ళింది. తిరగడుతుందంటే రోడ్డు మధ్యలో ఉంటుంది. ఆటో పాడైపోతుంది, రోజుకో రిపేరు, జనాలు తిట్టుకుంటున్నారు. రోజు తోలితే మీకు ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. రోడ్డు సమస్యల గురించి మాట్లాడడానికి మన ముందున్నారు వైవి మురళీకృష్ణ గారు మరియు కమ్యూనిస్ట్ లీడర్ ఆర్సిపి రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లో ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, అధికారుల దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లారు అనేది కూడా మనం చూద్దాం. గుడివాడ ప్రజలకు నమస్కారం అండి. నేను వైవి మురళీకృష్ణ, భవిష్యత్ భద్రతలం. మేము ఇప్పుడు గుడివాడ కంకిపాడు రోడ్డు మీద ఉన్నామండి. ఈ రోడ్డు మేము 5 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు వేయమని చెప్పి మేము సంతకాలు సేకరణ చేశాము. అప్పుడు ఆర్ఎన్బి వాళ్ళ స్పందించి దీన్ని 16 కోట్లతో ఈ రోడ్డు శాంక్షన్ చేశారు. టెండర్లు పిలిస్తే 13,75,00,000కి పాడుకున్నారు వల్లభనేని కన్స్ట్రక్షన్ అని. ఆయన 13,75,00,000 కోట్లతో ఇది 21 కిలోమీటర్ల రోడ్డు అటు 1 మీటర్ ఇటు 1 మీటర్ ఎక్స్టెండ్ చేసి పైన తార్ వేసి బీటీ రోడ్డు వేయాలి. అది వాళ్ళ అగ్రిమెంట్ కాంట్రాక్టర్ కింద వెళ్తే. అతను ఏం చేశారంటే ఇక్కడ లోకల్ అప్పుడున్న ఎమ్మెల్యే మంత్రి ప్రోద్బలంతో 4 కిలోమీటర్లు అక్కడ వరకు 4 కిలోమీటర్లు పెద్దంచిన కాడ నుండి మందపాడు రైల్వే గేట్ వరకు సిమెంట్ రోడ్ వేసారు. అది వాళ్ళ అగ్రిమెంట్ లో లేదు. సిమెంట్ రోడ్ వేయకూడదు, ఓన్లీ తార్ రోడ్ వేయాలి. 2.2 ఇక్కడ ఈ వాల్ కట్టారు. ఈ 1 కిలోమీటర్ వాల్ కట్టారు. ఈ వాల్ కూడా వాళ్ళ అగ్రిమెంట్ లో లేదు. ఇది రెండోది. ఈ 4 కిలోమీటర్లకి 7,75,00,000 ఆయన బిల్లులు పెట్టుకున్నాడు.
బిల్లులు పెట్టుకునే వాటికి దాంట్లో R&B వాళ్ళ నామ్స్ ప్రకారం ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి తస్మా బిల్లు పెండింగ్ పెట్టారు ఆయనకి. ఎందుకు పెండింగ్ పెట్టారంటే మేము చెప్పినట్టు నువ్వు రోడ్డు లేదు అంటే మంత్రి గారు చెప్పారు కాబట్టి నేను వేశానని చెప్పి ఈయన అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారేపాటికి ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఎలా? ఇప్పుడు మిగిలిన 6 కోట్లతో ఈయన 17 కిలోమీటర్ల రోడ్డు వేయలేడు. అక్కడేమో నా పెండింగ్ బిల్లు ఉన్నాయంటున్నారు. రికార్డు చూసుకుంటే ఏముంది? రికార్డులో R&B వాళ్ళకి కాంట్రాక్టర్కి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం రోడ్డు పనులు జరగల. ఇక్కడ ఎక్స్ట్రా జరిగింది పనులు, దానికి ఎక్స్ట్రా డబ్బులు కావాలని అడుగుతాడు కాంట్రాక్టర్. కాబట్టి ఇప్పుడు పేటమూడి పడిపోయింది, అందుకని ఈ రోడ్డు వేయట్లేదు. కాబట్టి దీన్ని మేము 2022లో పబ్లిక్ లిటిగేషన్ కింద మేము ప్రజావాద్యం వేసాము కోర్టులో. ఆ కోర్టుకి అధికారులు అటెండ్ కావట్లేదు, అది ఇచ్చేసినారు. దీని మీద కూడా నిన్న సంతకాలు ఇచ్చేసాం. ఇప్పటికి 20 మంది చనిపోయారు. చనిపోయిన ఒక్కో మనిషికి 20 లక్షలు ఇమ్మన్నాం, గాయపడే వాళ్ళకి 5 లక్షలని కూడా అడిగాము. ఇది ఓన్లీ ప్రభుత్వ అధికారుల వల్ల జరిగిందని దీని మీద పోస్ట్ కార్డు ఉద్యమం కూడా మొదలెట్టాము ప్రధాన న్యాయమూర్తి గారికి. దాన్ని వారికి పంపిస్తాము పోస్ట్ కార్డులన్నీ. ఇది మెయిన్. ఎందుకంటే ఈ రోడ్డు ఇలా తయారవుతానికి కారణం రాజకీయ జోక్యం. ఈ రోడ్డులో రాజకీయ జోక్యం వల్ల ఇలా తయారైంది. వాళ్ళని ఈ 4 నియోజకవర్గాల్లో వెళ్తుంది. మన గుడివాడ, పామరు, ఉయ్యూరు, గన్నవరం 4 ఎమ్మెల్యేలు ఉంటారు ఇందులో. కానీ అప్పుడు మంత్రి అవుతాం వల్ల ఇతను మరి ఇక్కడ తమ నియోజకవర్గంలో ఏదో చేశామని చూపించుకుంటాకే వేశారు. ఇది 5 కిలోమీటర్లు, పైగా 4 కిలోమీటర్లు వదిలేశారు. ఈ 1 కిలోమీటర్ ఇలా మళ్ళీ మన నియోజకవర్గంలో, గుడివాడ నియోజకవర్గంలో ఇది ఇప్పుడు ఎంత నరకంగా ఉందంటే మొత్తం దుమ్ము లేచిపోతుంది. ఇది మరి ఆ 17 కిలోమీటర్లు ఒక ఎత్తు అయితే ఇది 1 కిలోమీటర్ ఒక ఎత్తు లాగా తయారైంది. ఇది ఎలక్షన్ ముందు తూతూ మంత్రంగా వేశారు, రోడ్డు కంప్లీట్ చేశాను, ఒక్క వానికే కొట్టుకుపోయింది. ఇటువంటి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే R&B వాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగుల విధుల్లో మట్టికి వీళ్ళ జోక్యం ఉండకూడదు. వాళ్ళు చేసే పనుల్లో ఏదన్నా వాళ్ళు తప్పు చేస్తే ప్రజాప్రతినిధి కింద మీరు ప్రశ్నించండి. ఈ కంకిపాడు గుడివాడ రోడ్డు సుమారు 7 సంవత్సరాల నుంచి ఇది చాలా కోతులతోనూ ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితిలో ఈ రోడ్డు ఉంది. 21 కిలోమీటర్లు పాదయాత్ర చేసి R&B అధికారులకి మెమరాండాలు ఇచ్చాం, ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు. కానీ ఈ 7 నెలల్లో కూడా ఈ రోడ్డు ఏమీ మెరుగుపడలేదు. ఇది పదే చెబుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి ఇప్పటికైనా ఈ రోడ్డుని కంప్లీట్ చేయాలి. కాబట్టి చేయకపోతే భవిష్యత్తులో ఈ ఆందోళన ఇంకా ప్రజల్ని కలుపుకుని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ కోర్టులో పిల్లేసి ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకుండా వాయిదాలు వేసి పక్కన పడేస్తాం అనేది సరైనది కాదు. కాబట్టి ఇది పబ్లిక్ లిటిగేషన్ కింద కూడా ఇది చేయాలి. మన గుడివాడ కంకిపాడు రోడ్డు ఇంత అధ్వానంగా తయారైందంటే ఇది మన యొక్క నిర్లక్ష్యమే, మన అధికారుల యొక్క నిర్లక్ష్యము. దీంట్లో చాలా మంది వికలాంగులు అయిపోవడం, కాళ్ళు ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడం, చాలా మంది ప్రమాదం జరగడం, కొంతమంది భార్య పిల్లలను కోల్పోవడం కూడా జరుగుతుంది. అదే రాజకీయ నాయకులు ఎమ్మటే స్పందించి వాళ్ళు తలుచుకునేది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు, ఎమ్మటే ఇది పూర్తి చేయాలని మా కోరిక. గుడివాడ కంకిపాడు రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రజల యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకున్నాం. పెద్ద వయసు వాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏ విధంగా ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ అనేకమైన ఇబ్బందులు గురవుతున్నారని చెప్తున్నారు. పెద్ద వయసు వాళ్ళైతే నడువులు కదిలిపోతున్నాయని చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలతో ప్రయాణం చేస్తూ మేము ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కూడా మనం చూసాం. గర్భిణీ స్త్రీలు ఈ రోడ్లో ప్రయాణం చేస్తూ కూడా డెలివరీ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఒక మహిళ చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ రోడ్డుని త్వరగా వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.